హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సిరాజ్ గారు ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు బక్రీద్ అనగానే కొన్ని వివాదాలు బయటకు వస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించి సార్ని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం రంజాన్ కంటూ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే రంజాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు, అలాగే బక్రీద్కి ఈద్ ఉల్ అదా అంటారు. అసలు ఈ ఈద్ ఉల్ ఫితర్కి ఈద్ ఉల్ అదాకి డిఫరెన్స్ ఏంటి సార్? అస్సలాము అలైకుం. అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరిపై వర్షించుగాక. అయితే ఈ క్వశ్చన్ అయితే మీరు అడిగారు. ముఖ్యంగా ముస్లింలకు ఉన్నటువంటి పండుగలు రెండు పండుగలు ఉన్నాయండి. ఒకటి ఈద్ ఉల్ అధా, రెండు ఈద్ ఉల్ ఫితర్ అనమాట. ఈద్ ఉల్ ఫితర్ ఏదైతే ఉందో దాన్ని మన వాడుక భాషలో రమదాన్ అని అంటాం. ఈ రమదాన్లో ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ తర్వాత 30 రోజుల ఉపవాసాలు పాటించిన తర్వాత వాళ్ళు ఈద్ నమాజ్ చదువుకుంటారు. దాన్ని మనం ఈద్ ఉల్ ఫితర్ అంటారు అనమాట. ఈ రమదాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఖురాను అవతరించినటువంటి నెల రమదాను నెల కాబట్టి ఆ నెలకు అంత ఘనత ఉంది. ఈ పండుగ గురించి మీకు తెలిసి ఉంటుంది. ఇక రెండో పండుగ ఏదైతే ఉందో దాన్ని మనం ఈద్ ఉల్ అధా అంటాము. వాడుక భాషలో బక్రీద్ అని అంటాం అనమాట. ఈ బక్రీద్లో ఏంటంటే, ఒక ఇబ్రాహీం అలైహిస్సలాం అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు. ఆయన తన కుమారుణ్ణి బలి ఇవ్వాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే అల్లా ఆజ్ఞాపించడం జరిగిందో, ఆయన యొక్క త్యాగానికి గుర్తుగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఓకే, దీనికి ఇంకా డీప్ స్టోరీ అంటూ ఏమైనా ఉందా సార్? చాలా అద్భుతమైనటువంటి ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటంటే, ముఖ్యంగా ప్రవక్తలలో మహాప్రవక్తల్లో ఒక ప్రవక్త పేరు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన బైబిల్లో అబ్రహాం అని అంటారనమాట. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరైతే ఉన్నారో, ఈయన వృద్ధాప్యం వరకు కూడా నాకు సంతానం కలగలేదు. చాలా వయసు పైబడిపోయింది. దాదాపుగా 90 సంవత్సరాల తర్వాత ఆయనకు కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరే ఇస్మాయిల్ అలైహిస్సలాం. అయితే ఇప్పుడు చూడండి, లేక కలిగినటువంటి ఒక సంతానము, ఆ సంతానాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆనాడు ప్రవక్తలకు వచ్చినటువంటి స్వప్నాలు కూడా వహీగా పరిగణించబడేవి. అంటే దేవుడు వారికి ఏదైనా సందేశం ఇవ్వాలంటే కళల ద్వారా, స్వప్నాల ద్వారా కూడా ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు లేక కుమారుడు పుట్టాడు ఆ ఇస్మాయిల్ వృద్ధాప్యంలో. అప్పుడు దేవుడు పరీక్షించాలనుకున్నాడు ఇబ్రాహీం అనేటువంటి ప్రవక్తను. ఏం చెప్పారంటే, నీకు కలిగినటువంటి కుమారుణ్ణి నువ్వు నా కోసం బలి ఇచ్చేయి అనేటటువంటి ఒక ఆజ్ఞ, ఒక స్వప్నాన్ని ఆయన చూశారు. ఈ విషయాన్ని వెంటనే తన కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్తో చెప్పడం జరిగింది. ఓ ఇస్మాయిల్, నేను ఇలా కళ చూశాను, దేవుడు నిన్ను దైవ మార్గంలో బలి ఇవ్వమని చెప్పాడు, జుబాచేయమని చెప్పాడు. అనగానే ఆయన చాలా చిన్న వయసులో చిత్తశుద్ధిగా, ఎంతో గొప్ప విశ్వాసంతో, నాన్నగారు మీరు ఏదైతే సంకల్పించారో అల్లా యొక్క సంకల్పం కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను జుబా చేయండి, బలి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన యొక్క కుమారుడు ఇస్మాయిల్ని తీసుకుని వెళ్తున్నారు బలి ఇవ్వడానికి. ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సంకల్పాన్ని నెరవేర్చాడు, సంకల్పాన్ని చూశాడు. కాబట్టి ఆయన తన పరీక్షలు, అంటే ఇబ్రాహీం తన పరీక్షలో సాఫల్యం పొందాడు. అక్కడ వెంటనే తన కుమారునికి బదులుగా ఒక్కొక్క మేక పొట్టేలు అక్కడ రావడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఆ అబ్బాయి మిగిలిపోతాడు. తర్వాత ఆ యొక్క మేక పొట్టేలు ఏదైతే ఉంటుందో దాన్ని బలి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ తరాలకు కూడా ఇది ఒక గొప్ప గుణపాఠంగా ఉండాలి, ఒక గొప్ప లెసన్ గా ఉండాలి, తర్వాత ఒక త్యాగ భావం అనేది ఏర్పడాలని చెప్పి ఈ యొక్క కుర్బానీని ఇవ్వడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగ చేసుకోవడం జరుగుతుంది. దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, త్యాగము, దైవం ఏదైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో అది మనం దైవ మార్గంలో సమర్పించాలని చెప్పినప్పుడు, అర్పించాలని చెప్పినప్పుడు మనం సిద్ధంగా ఉండాలని చైతన్యపరచడానికి ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఓకే, బక్రీద్ అనగానే కుర్బానీ ఇస్తూ ఉంటారు. అసలు కుర్బానీకి ఏ జంతువుని బలి ఇవ్వాలంటారు సార్? ఖుర్బానీ అంటే చూడండి, ముఖ్యంగా ఖురాన్లో బహీమతుల్ అనామ్ అని చెప్పడం జరిగింది. బహీమతుల్ అనామ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే చతుష్పాదాలు. అంటే ముఖ్యంగా 4 కాళ్ళు ఉన్నటువంటి ఏదైతే జంతువుల్లో ముఖ్యంగా చూడండి, మనకు మేక ఫస్ట్ ప్రయారిటీ అనమాట. మేక, గొర్రె ఏదైతే ఉంటుందో, గొర్రె పోతూ ఉంటాం కదా, ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఎద్దు, ఆ తర్వాత ఒంటె. ఈ 3 జంతువుల్ని మనం బలి ఇవ్వచ్చు అనమాట. ఓకే, మరి ముఖ్యంగా ఇక్కడ గోవధు వద్దు అని చాలా వరకు చెప్తున్నారు. అయినా సరే ఎందుకు సార్ ఇంతలా ఇస్తున్నారు? చూడండి, ముఖ్యంగా ముస్లింలో కూడా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న మతాల కలయిక అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, హిందూ ముస్లింలంతా కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటారు. కాబట్టి హిందూ సోదరుల మనోభావాలను మనం అర్థం చేసుకుంటూ గోవును బలి ఇవ్వకూడదు. కానీ మీరు అడిగినట్లుగా గోవును కూడా బలి ఇచ్చే అనుమతి అయితే ఇస్లాంలో ఉంది.
కానీ ముస్లిం పండితుల యొక్క అభిప్రాయం, వారి యొక్క ఫత్వాల కారణంగా ఇక్కడ మన భారతదేశంలో గోవును ఒక పవిత్ర జంతువుగా భావిస్తారు. కాబట్టి గోవుకు బదులుగా మీరు ఎద్దును, ఇతర జంతువుల్ని బలి ఇవ్వండి, మేకపోతుని మీరు బలి ఇవ్వండి అని, గొర్రెలను మీరు బలిగా ఇవ్వండి అని చెప్పేసి ముస్లింలు ఎవరైతే జమాతులు ఉంటాయో, పెద్ద పెద్ద జమాతులు, జమాత్ కమిటీస్ ఉంటాయో, ముఫ్తీలు ఉంటారో, అందరూ జమాతుల వారు ఈ యొక్క సంవత్సరం చాలా గొప్ప మార్పు వచ్చిందండి ముస్లింలో. మొత్తం కూడా ఏకమైపోయి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మనం పెద్ద జంతువుల్ని బలి ఇవ్వద్దు, ఈవెన్ దోస్ మీరు మీ ఎద్దును కూడా బలి ఇవ్వకండి, ఆవునైతే అస్సలు ఇవ్వకూడదు, ఎద్దును కూడా ఇవ్వకండి, మీరు ఈసారి మీరు మేకల్ని ఇవ్వండి అని చెప్తున్నారు. మరోవైపు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, మీరు ఆవుకు బదులుగా ఎద్దుని ఇవ్వండి కానీ ఆవుని ఇవ్వకండి, హిందూ సోదరుల మనోభావాలను మీరు గౌరవించండి అని చెప్పేసి ఉలమాలు కూడా ఫత్వా ఇచ్చారు. నేను మీ యొక్క హిట్ టీవీ తరఫున నేను కూడా మన ముస్లిం సోదరులకు మనవి చేసుకున్నాను, ఈ బక్రీద్ కాదు ఏ బక్రీద్లో అయినా మీరు గోవుని ఎట్టి పరిస్థితుల్లో బలి ఇవ్వకండి. గోవుని గోమాతగా భావిస్తారు మన హిందూ సోదరులు, వారి యొక్క గౌరవాన్ని మనం గౌరవించడం మన యొక్క సాంప్రదాయం. ఓకే, అంటే మీరు ఇప్పుడు కుర్బానీకి గోవు ఇవ్వద్దు అంటున్నారు. సో చాలా వరకు అయితే గోవుని ఇస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు హిందూ సంఘాలు కూడా చాలా వరకు గోవధ ఇస్తున్న దానికి ఆపుతున్నారు. అలాగే ఇప్పుడు ముస్లింలు ఏంటంటే పెద్దలందరూ కూడా గోవధ ఇవ్వద్దు, అలాగే హిందూ ముస్లిం మధ్య ఉన్న సంబంధాలని చెడగొట్టద్దు అని అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళకి చట్టాలకి భయపడుతున్నారా, లేదంటే ఏమంటారు మీరు? ఇక్కడ విషయం ఏంటండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చట్టాలకు భయపడి కాదండి. ముఖ్యంగా ఏంటంటే, మనకు ఎంతవరకు అనుమతి ఉంది, ఎంతవరకు అనుమతి లేదు, ఏది ప్రయారిటీ అన్నది మనం గుర్తించాలన్నమాట. అంటే ఖురానులో కానీ హదీస్లో కానీ, ఖురాన్లో ఆవు గురించి, ఆవు యొక్క పాలు తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, ఏదైతే పాల ద్వారా ఎన్నైతే ఉత్పత్తులు ఉన్నాయో వీటి ద్వారా మీకు ఒక అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి, తర్వాత పంట పొలాల్లో మీరు ఉపయోగించుకోవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కానీ ఆవు కోసం ప్రస్తావన ఎక్కడైతే ఖురాన్లో చేయడం జరిగిందో అక్కడ ఆవుని మీరు బలి ఇవ్వండి ఖురాన్లో ఎక్కడ కూడా ఒక్క ఆయతలో కూడా లేదు. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో ఎక్కడ కూడా మీరు ఆవుని ఖచ్చితంగా బలి ఇవ్వండి అని ఎక్కడ చెప్పబడలేదు. మరి ఇస్లాంలో గోమాంసాన్ని ఒకసారైనా తినాలి అని ఉందంట, చాలా అబద్ధం అండి, చాలా రూమర్స్ అన్నమాట. ఇది చాలా పెద్ద అపోహ. ఖురానులో కానీ హదీసులో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో కానీ ఒక ముస్లింగా పుట్టినందుకు బాబును ఒక్కసారైనా గోమాంసం తినరయ్యా బాబు అని ఎక్కడ కూడా ఒక్క విషయం కూడా చెప్పబడలేదండి. ఇది మాత్రం నేను మీ హిట్ టీవీ తరఫున చాలా ఛాలెంజ్ గా చెప్తున్నాను, ఎక్కడ కూడా లేదు. కొంతమంది వదంతుల్ని సృష్టించేశారు అలా, వాళ్ళు ముస్లింలు కావచ్చు, ముస్లిమేతరులు కావచ్చు, కానీ ఎక్కడ కూడా గో మాంసాన్ని ఒక్కసారైనా తినాలి, తింటేనే ముస్లిం అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఖురాన్ మరియు హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో ప్రవక్త వారు వ్యక్తిగతంగా ఆయన ప్రతి బక్రీద్లో ఆయన ఏంటంటే గొర్రెపోతులను బలి ఇచ్చేవారు, 2 గొర్రెపోతులను బలి ఇచ్చేవారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పూర్తి జీవితంలో తన వ్యక్తిగతంగా తన పేరుతో ఎప్పుడు కూడా ఆయన గోను బలిగా ఇవ్వలేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మీరు ఒక అద్భుతమైన విషయం అండి, అదేంటంటే ప్రవక్త వారు ఆవు గురించి చెప్పిన విషయం ఏంటంటే, ఆవు పాలల్లో మీకు స్వస్థత ఉంది, ఆవు పాలల్లో మీకు స్వస్థత ఉంది, ఆవు మాంసంలో వ్యాధి అని చెప్పారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఆవు మాంసాన్ని తినకపోవడమే ఉత్తమం అన్నమాట. ఎక్కడ కూడా మనకు మీరు తింటేనే ముస్లిం అని చెప్పబడలేదు, ఖచ్చితంగా ఖుర్బానీ ఇవ్వాలని చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో ఉంటున్నటువంటి ఏదైతే మన హిందూ సోదరుల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముస్లిం సోదరులలో పండితులు ఎవరైతే ఉంటారో, ఉలమాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫత్వాలు జారీ చేశారు. కాబట్టి మనం గోవును బలి ఇవ్వకపోవడం మంచిది. అంటే ఖుర్బానీ ఇవ్వడానికి కొన్ని నియమాలు అంటూ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఆ ఖుర్బానీ మాంసం కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అది పంచడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అంటారు. ఇది కూడా చాలా పెద్ద అపోహ అండి. ఖుర్బానీ జంతువుని మనం ఒక మేకపోతునో ఒక గొర్రెపోతునో మనం బలి ఇచ్చిన తర్వాత దాన్ని అంటే జుబా చేసిన తర్వాత 3 భాగాలుగా చేయాలండి. 3 భాగాల్లో ఒక భాగం స్వతహాగా నేను ఖుర్బానీ ఇస్తున్నాను కాబట్టి నేను తీసుకోవాలి, రెండో భాగాన్ని పేదలకు ఇవ్వాలి. ఆ పేదల్లో మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి హిందువులకు కూడా మీరు ఖుర్బానీ మాంసాన్ని పంచవచ్చు. ఈ 3వ భాగం ఏంటంటే మన బంధువులు ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళ హక్కు ఉంటుంది అనమాట. ఈ 3 భాగాలు, అందులో 3 భాగాలు ఒక భాగం మనం తీసుకోవాలి, రెండవ భాగం ఏమో పేదలకు, 3వ భాగం మన బంధువులకు ఇవ్వాలి. అయితే ముస్లిమేతరులు ఒక ముస్లిం హిందువులకు కూడా ఖుర్బానీ మాంసం ఇవ్వచ్చు, అందులో చాలా మంచి విషయమే తప్ప ఎక్కడ కూడా ఇవ్వకూడదని చెప్పబడలేదు. ఓకే, అసలు ఖుర్బానీ అనేది ఎవరి పేరు మీద ఇస్తారు సార్? ఖుర్బానీ అనేది ఇప్పుడు నేనున్నానండి, నా కుటుంబం ఉంది, నా ఫ్యామిలీ తరపు నుండి నేను ఖుర్బానీ ఇస్తాను. నేను ఇప్పుడు ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమాని పేరు మీద ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన సంకల్పం ఆ 10 మంది కూడా ఆ యొక్క పుణ్యం అనేది లభిస్తుంది అనమాట.
ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా సార్? బక్రీద్ అంటే కుర్బానీ ఇవ్వాల్సిందేనా? సార్ ఖచ్చితంగా, అంటే ఇది ఒక గొప్ప త్యాగం అన్నమాట. అంటే Okay. స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. స్తోమత లేని వాళ్ళు అప్పు చేసి లేదా అసలు వాళ్ళకేంటంటే కనీస అవసరాలు తీరనటువంటి ఎంతో మంది ఉంటారు. ఓకే. వాళ్ళు కుర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే కుర్బానీ ఇవ్వాలి. ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్కెట్లో దాదాపుగా 900 నుండి 1000 రూపాయలు కేజీ మాంసం మార్కెట్లో లభిస్తుంది. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కుర్బానీ ఇస్తే ఒక భాగం మాత్రం నేను తీసుకుంటాను, మిగతా 2 భాగాల్లో ఒక భాగం పేదవాళ్ళకి పంచుతున్నాను, ఇంకో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తున్నాను. కాబట్టి ఇది ఒక త్యాగ భాగం. చాలా అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం కాబట్టి మనం అది చాలా మంచి గొప్ప విషయం అది. ఓకే సార్, ఇప్పుడు ముస్లిం వాళ్ళు కానీ ఇప్పుడు హిందువులు కానీ చాలా వరకు కూడా ఈ గోవును నేషనల్ యానిమల్ కింద చెయ్యాలి అని అయితే నినాదం చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా గొప్ప విషయం అండి. ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముస్లింలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందని మనం చెప్పవచ్చు. మీరు చూడవచ్చు అనమాట, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ ఎంతో మంది హిందూ సోదరులు రోడ్ల మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా గోవుల్ని కొనండి, మేము లక్షలు పెట్టేసి గోవుల్ని కొనేసాము అని చెప్పేసి మీరు చూడండి ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే బ్రతిమలాడుతున్నారు, ముస్లింలారా మీరు గోవుల్ని కొనండి అని చెప్పేసి. అంటే 2 విషయాలండి ఇక్కడ. ఒక విషయం ఏంటంటే ముస్లింలలో మార్పు రావడం అనేది గొప్ప విషయము. ఆ విషయం ఏంటి, ఇప్పుడు మన కౌన్ ఏంటంటే ఒక నేషనల్ యానిమల్ గా, ఒక జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పేసి ఏదైతే ముస్లింలు డిమాండ్ చేస్తున్నారో అది చాలా గొప్ప విషయం, దాన్ని మనం స్వాగతించాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ముస్లింలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎవరైతే గోరక్షక్ దళ్ ఉన్నారో, ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఉన్నారో, ఎవరైతే నిజమైన స్వచ్ఛమైనటువంటి బీజేపీ వాళ్ళు ఉన్నారో, అందులో కూడా 2 వేరేగా ఉంటారో, అది పక్కన పెట్టేస్తే ఎవరైతే నిజంగా గోవుని రక్షించాలని చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కలిసి ముస్లిమ్స్ ఈరోజు బయటికి వచ్చేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, మనం చూసినట్లయితే ఎక్కువగా ఇప్పుడు మనకు బీజేపీ ఉంది, మనకు ఎక్కువ బీజేపీ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసేసి గోవుని నేషనల్ యానిమల్ గా ప్రకటించినట్లయితే, జాతీయ జంతువుగా ప్రకటించినట్లయితే ఎవరు దాన్ని అడ్డుకుంటారండి చెప్పండి? ఏ ముస్లిం కూడా ఇంతవరకు అడ్డుకోవట్లేదు కదా. మేము కోరుతున్నాం, ఒక ముస్లింగా మా డిమాండ్ ఏంటంటే గోవును మీరు జాతీయ జంతువుగా, గోమాతను జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి, దానికి మేము పూర్తి సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు హజ్కు బక్రీద్కు సంబంధం ఏంటి సార్? ఇప్పుడు హజ్కు బక్రీద్కు సంబంధం ఏంటంటే, ఇంతకుముందుకు ఏదైతే మీకు స్టోరీ చెప్పానో, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క కుమారుడైనటువంటి ఇస్మాయిల్ని బలివ్వడానికి ఏదైతే ఆయన ఒక త్యాగం చేసే సంకల్పంతో వచ్చారో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన త్యాగాన్ని స్వీకరించేసి ఆయా కుమారునికి బదులుగా ఒక గొర్రెపోతుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే స్టోరీ ఉందో అవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంవత్సరానికి ఒకసారి ప్రపంచ ముస్లింలంతా కూడా హజ్కు వెళ్ళిపోతారు. ఆ హజ్లో ఏంటంటే హాజిరా అలైహిస్సలాం, అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క భార్య హాజిరా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక కొండ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడ ఆమెని వదిలేయడం జరిగింది. అల్లా ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఎలాంటి వాటర్ లేదన్నమాట. అలాంటి సందర్భంలో అక్కడ జంజం వాటర్ దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత ఆమె సఫా మర్వా కొండల మధ్య అటు ఇటు తిరగడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎప్పుడైతే తన కుమారుణ్ణి బలివ్వడానికి వెళ్తున్నప్పుడు శైతాను ప్రలోభ పెడతాడనమాట. ఏంటంటే ఆయన చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఏమంటారంటే, జిబ్రీల్ అంటే గాబ్రియల్ దూత ఏమంటారంటే, నువ్వు 7 సార్లు రాళ్ళు రువ్వు అని చెప్తారు. అదొక పద్ధతి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే హజ్ కోసం వెళ్ళిన వారు ఆ చోట జమరాత్ అంటారు, అక్కడ రాళ్ళు రువ్వుతారు. తర్వాత అరఫాత్ ఒక మైదానం ఉంటుంది, అక్కడ మొత్తం లక్షల మంది, ఇప్పుడు ఈ సంవత్సరం 16 లక్షల కంటే ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రకు వెళ్ళిపోయారు అరఫాత్ మైదానంలో. ఈ రోజు అరఫా మైదానం అంట, అందరూ రోజా ఉన్నారు, నేను కూడా అల్లా దేవుల రోజా ఉన్నాను, రేపు కూడా రోజా ఉండాలి. అయితే విషయం ఏంటంటే ఈ అరఫా మైదానంలో ఉండి ప్రార్థన చేస్తుంటారు. ఇది మొత్తం ఏంటంటే ఏదైతే ఇబ్రాహీం వారు, హాజిరా, తర్వాత తన కుమారుడు ఇస్మాయిల్ వారు అల్లా మార్గంలో వారు ఎంత కష్టపడ్డారు, వారి యొక్క సహనము, వారి యొక్క భయభక్తులు, వారి యొక్క సంకల్పం, ఇవన్నీ కూడా ఒక ఆచరణాత్మకంగా ఎవరైతే ముస్లింల్లో ఎవరైతే స్థితిమంతులు, ధనవంతులు ఉంటారో, అంటే వాళ్ళకు ఆ ఖర్చులు భరించేటటువంటి శక్తి ఉన్నటువంటి వారు జీవితంలో ఒక్కసారైనా వారు హజ్ యాత్రకు వెళ్ళాలి. హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో నేను మీ ముందు చెప్పాను, ఇవన్నీ కూడా అక్కడ ప్రాక్టికల్గా ఆచరిస్తారనమాట. ఓకే
అక్కడ అందరూ కూడా కేవలము దైవం ముందు సమావేశపరచబడతారు, హాజరవుతారు. లబ్బైక్ అల్లాహుమా లబ్బైక్ అని అంటుంటారు. అక్కడ రాజు అయినా రైతు అయినా కేవలం ఎహ్రాం దుస్తుల్లో ఉంటారు. తర్వాత ఎవరికి ఎలాంటి స్పెషల్ దర్శనాలు కానీ స్పెషల్ ఇది కానీ ఉండదు. అంతా కూడా దైవం దృష్టిలో సమానంగా ఉంటారు. ఆ దృశ్యం మొత్తం కూడా ఆ ఖియామత్ రోజుని తలపిస్తుంది అనమాట. అంటే అంత గొప్ప ఒక సోదరభావం అక్కడ కనిపిస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్, హాజర్ అలైహిస్సలాం దైవం యొక్క పరీక్షకు ఏ విధంగా గురైపోయారు, ఎన్ని త్యాగాలు చేశారు, ఇవన్నీ విషయాలు కూడా అక్కడ ప్రాక్టికల్గా ఈ హజ్ సందర్భంగా చేస్తారనమాట. దానికోసమే హజ్ అనేది ఉంది. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజుల్లో కుల మతాలతో ఆడుకుంటుందంటారా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో బక్రీద్కి నమాజ్ కూడా చేయకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ప్రభుత్వము మైనారిటీల మత విశ్వాసాలతో ఆడుకుంటుందా అని ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో దాన్ని నేను యాక్సెప్ట్ చేయండి అండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే యాజ్ ఏ ఒక ముస్లింగా మీరు రోడ్ల మీద మొత్తం ఏంటంటే నిర్బంధించేసి రానుపోను ఎవరైతే రాకపోకలకు అంతరాయం కలిగించేసి అక్కడ నమాజ్ చదువుకో అని ఏ ఖురాన్లో చెప్పబడలేదు, ఏ హదీస్లో చెప్పబడలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పలేదు అనమాట. అంటే ఒక ముస్లింగా నేను నమాజ్ చేస్తున్నానంటే నేను ప్రపంచాన్ని ఉద్ధరించట్లేదు, నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. నేను నమాజ్ చదువుతున్నా అంటే నేను భారతదేశ జీడిపిని పెంచట్లేదు. నేను నన్ను నేను సంస్కరించుకోవడం ద్వారా భారతదేశాన్ని నేను ఉపయోగపడతాను. అలాంటప్పుడు మీరు ఒక హైవేల మీద లేదా పబ్లిక్ ఆటంకం కలిగించే రాకపోకలను నిర్బంధించేసి నమాజ్ చదవాలని ఇక్కడ ఖురాన్లో లేదు, హదీసులో లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలలో కూడా లేదు. కాబట్టి అది యూపీ నుండి మన యోగి ఆదిత్యనాథ్ గారైనా తర్వాత ఇతర రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులైనా వాళ్ళు కఠినంగా చెప్పినప్పుడు ప్రేమపూర్వకంగా చెప్పాలి. కానీ కఠినంగా ఒక రిలీజన్ని టార్గెట్గా చేసుకోవడం చెప్పడం మాత్రం సరైన విషయం కాదు. అయితే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పనులు ఉంటాయి. ఒక వ్యక్తికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఒక వ్యక్తికి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక వ్యక్తి తన వైద్య అవసరాల కోసం వెళ్ళాలి. ఇప్పుడు అలాంటి సందర్భంలో మెయిన్ రోడ్లని ఏంటంటే నిర్బంధించేసి రాకపోకలకు ఆటంకం కల్పించేసి పర్మిషన్ లేకుండా అక్కడ నమాజ్ చేయడాన్ని ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. అయితే మీరు ఏం చేయాలి? మీరు మీ ఈద్గా మీ మసీదుకి ఎంతమంది వస్తారు మీకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకు వచ్చే ఏర్పాట్లు చేయండి. మీరు రోడ్లను నిర్బంధించేసి పబ్లిక్ అంతరాయం కలిగించేసి ఇలా చేయడం ఇస్లాంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఒకవేళ చేయాలి అని అనుకుంటే ఆల్టర్నేట్గా వేరే దారిని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసేసుకొని ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ సహాయ సహకారాలతో ఉంటే ఆ రోడ్లో అత్యవసర మార్గంలో ఎటు మళ్లించాలి, ఎంతసేపు ఇక్కడ నమాజ్ చేయాలి, ఈ రోడ్ని ఎంతసేపు మనం బ్లాక్ చేయాలి, ఇవన్నీ ప్లానింగ్తో చేయొచ్చు అనమాట. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మైనారిటీల మత భావాలతో ఈ గవర్నమెంట్ ఆడుకుంటుందంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇస్లాంలో ఎక్కడ కూడా ఇతరులకు ఆటంకం కలిగించేటువంటి భక్తి అది ఒక భక్తే కాదు. ఓకే సార్, బెంగాల్లో ఇప్పుడు గోవధని టోటల్లీ బ్యాన్ చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఇలా బ్యాన్ చేస్తారంటారా సార్? మ్యాక్సిమం బ్యాన్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయిందండి బీజేపీ. అయినప్పుడు కూడా బీజేపీతో నేను అప్పీల్ చేస్తున్నాను, బీజేపీ రాజకీయ నాయకులతో కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మరి 14 సంవత్సరాలు అయిపోయింది, మీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మీది. మరి అలాంటప్పుడు కేవలం ఒక 4-5 రాష్ట్రాలు మాత్రమే కాదు, మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా గోవధ నిషేధిత చట్టాన్ని తీసుకురండి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి. ముస్లిం మత పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం ఆర్గనైజేషన్స్, ముస్లిం మదర్సాలు అందరూ కూడా మీతో పాటు ఉంటారు. మేము కూడా అదే ఆశిస్తున్నాం. ఒక గో విషయంలో హిందూ ముస్లింల ఐక్యత ఎట్టి పరిస్థితుల్లో చెడిపోకూడదు. మన గంగా జమున తహసీబ్ మనల్ని మన జాతిని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. కాబట్టి మేము ప్రత్యక్షంగా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి గోవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి మా సహాయ సహకారాలు మీతో పాటు ఉంటాయి. కాబట్టి నేను బీజేపీ వారితో కూడా నేను కోరుతున్నాను, మనవి చేసుకున్నాను, అతి త్వరలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మీరు గోవును జాతీయ జంతువుగా నేషనల్ యానిమల్గా ప్రకటించండి అని నేను కోరుతున్నాను. సార్, బీజేపీ టార్గెటే ఈ మైనారిటీస్ అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ కావచ్చు. ఇప్పుడు రాజకీయాలు అన్నవి ఎలా ఉంటాయంటే, రాజకీయాలు అది కేవలం ఒక బీజేపీ అని కాదు, గతంలో ఉన్నటువంటి వేరే పార్టీలైనా ఆ పార్టీల పేర్లు నేను చెప్పకూడదు. కానీ రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మాత్రమే స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు ఉంటారండి, వేలలో లెక్కించవచ్చు అనమాట. కాబట్టి రాజకీయం అంటేనే స్వార్థము. మరి ఇప్పుడు ఒక మతపరంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్లోనే ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ మీద దుమ్మెత్తిపోస్తుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు హిందువులోనే కొన్ని సెక్ట్స్, కొన్ని వర్గాలు ఉన్నాయి, తర్వాత ముస్లింలో కొన్ని
కొన్ని జమాతులు ఉన్నాయి, అంటే ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ రాజకీయంలో ఇంకెన్ని వర్గాలు ఉంటాయి, ఇంకా ఎన్ని వాళ్ళలో విభేదాలు ఉంటాయి, ఎంతగా వాళ్ళలో విషయం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశమే విభజించు మరియు పాలించు. కాబట్టి వాళ్ళు కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తున్నారంటే గతంలో కూడా వేరే పార్టీలు కూడా చేయలేదు అని కాదు అనమాట. కాబట్టి వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు తక్కువ చేశారు. కాబట్టి ఇప్పుడు ముస్లింలు కూడా ఆలోచించుకోవాలి. కేవలం ముస్లింలు కాదు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచించాలి. మనం అంతా కలిసికట్టుగా మన భారతదేశానికి మనం ఉపయోగపడేలా దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి తప్ప ఈ మన మత రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అంటే ప్రపంచం అంటే నేను కోరుకునేది ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టి ఏదైతే రాజకీయం చేస్తున్నారో అంత వరస్ట్, అంత నీచమైనటువంటి వ్యవస్థ ఇంకేది కూడా లేదనమాట. మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓకే సార్, నార్మల్ డేస్ లో కూడా గోమాంసం అమ్ముతూనే ఉంటారు. సో కేవలం బక్రీద్ వచ్చినప్పుడే దాన్ని ఎందుకు సార్ హైలైట్ చేసి చూపిస్తారంటారు? ఇప్పుడు అదేంటంటే మీరు గోవుని హత్య చేయకండి, గోవు మాంసం తినకండి, గోవు మాంసం తింటేనే ముస్లిం అని ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి అసలు గోవు జోలికే వెళ్ళొద్దని నేను ముస్లింలతో కోరుతున్నాను. ఎందుకంటే హిందువుల మనోభావాల్ని కాపాడడం కూడా గౌరవించడం కూడా ముస్లింగా మన కర్తవ్యం. కాబట్టి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.